ఏంటి ఇన్స్పెక్టర్, పండగలేమి లేవే, ఇలా వచ్చారు? యు ఆర్ మిస్టేకెన్ సార్. నేను మామూళ్ళు తీసుకునే పోలీసును కాను. పోయిన పండక్కి మీ ఇంటికి ఏ పోలీసు వచ్చాడో నాకు తెలియదు, కానీ నేనైతే కేసు మీదనే ఇక్కడికి వచ్చాను. కాలేజ్లో ఎంక్వైరీ అని నందిక చేతికి గాయం అయ్యేలా చేశారు. ఇప్పుడు ఎగ్జామ్స్ రాయడానికి వెళుతున్న దాన్ని కబురు పెట్టి కొత్త సమస్యను తీసుకురాకండి. జరిగిన దానికి చింతిస్తున్నా మేడం. మీరు మాకు సహకరిస్తే క్వశ్చన్ పేపర్స్ దొంగలెవరో మీరే చూడొచ్చు. ముందు మా నందికని కాలేజీకి వెళ్ళనిస్తే పరీక్ష రాసి వస్తుంది. తినడానికే చేతులు సహకరించట్లేదు, ఎగ్జామ్ ఎలా రాస్తారు మేడం? తను చెప్తే ఎవరో ఒకరు రాస్తారు. వెళ్ళనిచ్చేవాణ్ణే, కానీ మీ అమ్మాయే దొంగేమో అని. ఇన్స్పెక్టర్ 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 ఆధారాలు లేకుండా అనుమానిస్తే మా ప్రతిష్టకు భంగం కలుగుతుంది. ఇంత పరువు ప్రతిష్ట ఉన్న ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయి అలా ఎలా చేసిందని అనుమానం, అంతే. సారీ మేడం, తప్పుగా అనుకోకండి. ఏంటయ్యా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఏం ఆధారం ఉందో చూపించు ముందు. దొంగతనం జరిగిన టైంను క్యాల్కులేట్ చేసి మేం పోలీస్ స్టేషన్ నుండి కాలేజీకి వెళ్లే టైంని మ్యాచ్ చేసి చూసాం. కాలేజీలో దొంగతనం జరుగుతుందని ఫోన్ కాల్ వచ్చింది ఈ ఇంటి నుండి. ఫోన్ కాల్ వచ్చింది ఈ ఇంటి నుండి. అంటే ఈ ఇంట్లో వాళ్ళే ఎవరు మీకు ఫోన్ చేశారంటారా? ఎస్ మేడం. అంటే మరి ఈ ఇంట్లో వాళ్లే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే తిరిగి మా నందికని ఎలా అనుమానిస్తారు? కరెక్టే కదా సార్, దొంగతనం చేసిన వాళ్లే దొంగతనం చేయబోతున్నానని ఎలా ఫోన్ చేస్తారు సార్? అదే లాజిక్ మల్లేశం. కానీ ఫోన్ చేసింది ఎవరో బయటపడితే కారణాలు తెలుస్తాయి. అర్ధరాత్రి పూట మా ఇంటికి విరాట్ ఫోన్ చేస్తే నేనే మాట్లాడాను. తను ఫోన్ చేయక ముందు మేడం, అంటే విరాట్ మీకు కాలేజీలో దొంగతనం జరిగిందని చెప్పక ముందు ఈ ఇంట్లో నుండి స్టేషన్కు ఫోన్ కాల్ వచ్చింది. స్టేషన్కు ఫోన్ కాల్ వచ్చింది. నేనైతే చేయలేదు. నేనైనా ఎందుకు చేస్తాను? నేనే చేశానని ఇంకో అనుమానాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారేమో ఇన్స్పెక్టర్ గారు. మీరెవరూ కాదు, ఫోన్ చేసింది మగాడు. ఫోన్ చేసింది మగాడు. శేషమ్మా, నీకేమైనా పిచ్చా? ఎందుకలా నవ్వుతున్నావు? అది కాదక్క, పోలీసులకి ఫోన్ చేసేంత గట్సున్న మగాడు మన ఇంట్లో ఎవరున్నారా అని. ఫోన్ చేయడానికి గట్స్ అవసరం లేదు. అవసరమైన కారణమైన ఏదో ఒకటి ఉంటుంది. మేడం, మీ ఇంట్లో ఉన్న మగాళ్ళని ఎంక్వైరీ చేయొచ్చా? అభ్యంతరం లేదు. నమస్కారం రాజావారు, బాగున్నారా? ఆయన ప్రతి నమస్కారం పెట్టలేదని ఫీల్ అవ్వకండి. మా వారు మాట్లాడలేరు. సారీ మేడం, నిజంగా నాకు తెలీదు. శ్రీపతి గారు, మిమ్మల్ని డౌట్ అడగొచ్చా? అడగండి. అవసరం లేదు, నేను విన్న వాయిస్ మీది కాదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.